బబులేగమ్మా పడుకొని అమ్మా శుభ్రంగా మళ్ళీ నిద్రలోనే సెట్ అవ్వలేడు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు డే 2 ఇన్ హాస్పిటల్ అనమాట. సో ఇక్కడైతే నిన్న ఆల్రెడీ ఈ క్లిప్ యాడ్ చేశాను నేను. ఎలా అంటే నేను వాడిని లేపేస్తున్నాను అనమాట. వాడు అలా చిన్నపిల్లలు ఎక్కువ పడుకుంటూ ఉంటారు కదా. నాకేంటంటే వాడు కళ్ళు ఇప్పి చూడాలని, వాడు కళ్ళు ఫుల్గా విప్పిన తర్వాత వాడిని చూడాలని బాగా ఉందన్నమాట. అందువల్ల లేపేస్తున్నాను. అంటే ఇప్పుడనే కాదు, మా అక్క వాళ్ళ పిల్లల అప్పుడు కూడా బాగా లేపేసి వాళ్ళతో ఆడుకునేదాన్ని అనమాట. సో నాకు న్యూలీ బార్న్ మంత్స్ బేబీస్ని ఎత్తుకోవడం, మంత్స్ బేబీస్తో టైం స్పెండ్ చేయడం, వాళ్ళ స్మెల్ ఇదంతా నాకు పిచ్చి అనమాట. లిటరలీ చాలా అంటే చాలా ఇష్టం. నేను చాలా బేర్గా ఎత్తుకోవడానికి చాలా ఇష్టపడతాను. క్లాత్స్ అసలు ఏం లేకుండా, అంటే కింద బోల్డెన్ క్లాత్స్ పెట్టిస్తారు కదా అలాగా. సో ఇక్కడ ఏం చేస్తుందంటే మమ్మీ ఆయిల్ రాస్తుంది. యాక్చువల్గా ఆయిల్ అనేది మనం తొందరగా రాయము, కానీ ఈ కొంచెం స్కిన్ కొంచెం పేల్గా అయిపోతుంది కదా, అందువల్ల ఆయిల్ రాస్తానంటే మమ్మీ అలా ఆయిల్ రాస్తుంది. కోకోనట్ ఆయిల్, ఇంట్లో ఆడించిన కోకోనట్ ఆయిలే. దాని తర్వాత ఈరోజు నేను చాలాసేపు వాక్ చేశాను. ఈరోజు నాకే అనిపించింది నేనే కొంచెం బేర్ చేసుకొని వాక్ చేద్దాము, ఎందుకంటే వాక్ చేస్తేనే కొంచెం తొందరగా హీల్ అవుతుంది స్టిచెస్ పెయిన్ అదంతా కూడా. నా అవతారం చూసి ఏమనుకోకండి, ఇంక ఈ టైంలో మరీ అంత దీనిగా నేను కనిపించలేను. ఎలా ఉన్నానో అలా చూపిద్దామని అనుకున్నాను న్యాచురల్గా. ఇంకా మేకప్లు ఇవి అవి నేను అసలు బాత్ కూడా చేయలేదన్నమాట హాస్పిటల్లో ఉన్న 2 డేస్ కూడా కాదు, ఇంటికి వచ్చిన తర్వాత చేశాను. డిశ్చార్జ్ అయిన తర్వాత చేశాను అనమాట. వెంటనే చేయకూడదు అంటారనమాట మా వాళ్ళు. సో ఇక్కడైతే వాకింగ్ కారిడార్ ఉంటుంది ఈ హాస్పిటల్లో. సో అక్కడలా వాక్ చేస్తున్నా. అండ్ ఆ తర్వాత ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రాగి ఇడ్లీ, ఉప్మా విత్ సాంబార్ అండ్ పల్లీ చట్నీ ఏదో ఇచ్చారనమాట. సో ఇది ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. రాగి ఇడ్లీ తిన్నాను నేనైతే. మరి పిండి వాళ్ళు గట్టిగానే వస్తుంది కదా, కానీ తింటే మంచిదే. తిను, ఉప్మాగా అయితే తినకూడదు, కానీ ఈరోజు కొంచెం ఫేస్ బెటర్గా కనబడుతుంది. ఫేస్ వాష్ కొంచెం అందాక మీరు తినండి బాబు, తర్వాత పెడతారు. కానీ ఇప్పుడు ఇంకా ఉండండి చాలు దొంగ ఆ టానిక్ పట్టుక చూస్తున్నా అంతా పచ్చగా అయిపోతుంది. ఎడితే అమ్మా ఇంకొక మొక్క పెట్టేసుకోండి రా, పెట్టేసుకో ఇడ్లీ తినేసుకో. ఊర్లో అయితే పాటికే చిన్నదే చాలా చిన్నదే వస్తున్నా. పాలికి ఆవస్తుందండి. అక్కడ ప్రవీణ్ మమ్మీ ఏమంటున్నారో మీకు అర్థమైంది కదా. దూడ అరుస్తుంది, ఆవు వెళ్ళి పాలు ఇవ్వు అని చెప్పేసి అంటున్నారనమాట. మా సైడ్ అలాగే అంటారు, ఆవు దూడ అలా అంటారనమాట. సో ఇక్కడ అండ్ దాని తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసాను బేబీ ఫుడ్కి. అండ్ ఆ తర్వాత ఈరోజు లంచ్ చాలా స్పెషల్గా ఇచ్చారు తెలుసా. లంచ్ ఈరోజు బీట్రూట్ కర్రీ అది, అండ్ శనగల కూర ఇచ్చారు. శనగల కూర అండ్ రైస్, పెరుగు, రసము అండ్ సలాడ్ ఇచ్చారనమాట. చపాతీ ఇచ్చారు. నేనైతే ఒక చిన్న ముక్క చపాతీ తిన్నాను. దానికే మమ్మీ తిట్టింది అనమాట. నువ్వు చపాతీ ఎలా తింటావు, అరగదు అది ఇది అని చెప్పి. అండ్ కర్రీ కూడా ఆ చపాతీలోకి ఒక కర్రీ ఇచ్చారు చూసారా మధ్యలో, సాంబార్ పక్కన. ఆ కర్రీ ఏంటంటే పెసల కూర అనమాట. ఆ పెసల కూర నార్మల్గా అయితే మనకి చీమ్ పట్టిద్ది, బట్ మనకి యాంటీబయాటిక్స్ అనేవి ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ హాస్పిటల్లో ఆ మీల్ అలా ప్రొవైడ్ చేస్తారు. మనం తిన్నా ప్రాబ్లం లేదు, తినకపోయినా ప్రాబ్లం లేదు. కాకపోతే వాళ్ళు తినమని కంపల్సరీ చెప్తారు. కాకపోతే మన వాళ్ళు ఏంటంటే పాతకాల పద్ధతుల కింద కొంచెం పచ్చం ఎక్కువ చేస్తారు. నిన్న నేను ఈ వీడియో పెట్టినప్పుడు, హాస్పిటల్ ఫుడ్ వ్లాగ్ పెట్టినప్పుడు ఒకరిద్దరు అన్నారనమాట, హాస్పిటల్ ఫుడ్ పెడతారక్క, అవి తినచ్చు సేఫ్ అని చెప్పి ఇచ్చారు. కానీ హాస్పిటల్ ఫుడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా మా సైడ్ మాత్రం పచ్చమే చేస్తామన్నమాట. ఆల్మోస్ట్ 3 to 4 months పచ్చం కంపల్సరీగా చేస్తాము, ఏది పడితే తినము. 1 month అయితే చాలా స్ట్రిక్ట్గా చేస్తాము. సో అది
మన బాడీకి చాలా బెటర్ అన్నట్టు ఉంటదనమాట. అండ్ కుట్లు మానడానికి కూడా కొన్ని పచ్చళ్ళు చేస్తది మమ్మీ. అండ్ పాలు పడడానికి, కుట్లు మానడానికి అండ్ ఒళ్ళు ఆర్చడానికి చాలా వరకు కొన్ని ఇస్తారనమాట. కస్తూరి ఇస్తారు. కస్తూరి ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ చేయండి. కస్తూరి అంటే ఏంటో కూడా చాలామందికి తెలీదు. ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. మిగతా వాళ్ళు తెలుసుకుంటారు. ఓకేనా? కస్తూరి వేస్తారు పొరటాలకి. పొరటాలు అంటే డెలివరీ అయిన తర్వాత వాళ్ళని పొరటాల అంటారు. సో కస్తూరి అంటే ఏంటంటే చెప్పండి. నేనైతే కస్తూరి వేసుకున్నాను. అదైతే నేను షేర్ చేయలేదు మమ్మీ, ఎవరికి చూపించకూడదు, ఎవరికి అలా షేర్ చేయకూడదు అనిందని నేను ఇంక షేర్ చేయలేదు. అది ఇంటికి వచ్చిన తర్వాత వేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే బేబీని నేను ఫస్ట్ డే వేసుకోలేకపోయాను పక్కన బేబీని, ఎందుకంటే జరగలేకపోయాను, అసలు లేవలేకపోయాను కదా. దాని తర్వాత నుంచి బేబీని పక్కనే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఫీడ్ చేయాలి. ఫీడ్ అనేది నాకు మిల్క్ థర్డ్ డే నుంచి స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి నాకు ఇంకా ఉయ్యలు వెయ్యాలనిపించలేదు, అందువల్ల పక్కన వేసుకొని చూసుకుంటూ అలా టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అసలు మొబైల్స్ అనేవి ముట్టుకోలేదు. వీడియోస్ కూడా జస్ట్ వీడియో తీసి అలా పెట్టేసేదాన్ని. మిగతా వీడియోస్ ప్రవీణ్ కానీ మిట్టు కానీ అలా తీసేవారనమాట. రికవరీ అవ్వడానికైతే నేను చాలా వరకు ట్రై చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి అలా కూర్చొని ఉండకూడదు, అలా పడుకొని ఉండకూడదు అనే సెన్స్లో. అండ్ సెకండ్ డే నైట్ మాత్రం నాకు చాలా విపరీతమైన పెయిన్స్ వచ్చేసి అస్సలు నైట్ పడుకునే లేదు. స్టిచెస్ పెయిన్స్ అండ్ ఆల్సో మెయిన్ హెడేక్ ఇవన్నీ కూడా చాలా విపరీతంగా వచ్చాయన్నమాట. బట్ వాళ్ళు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్లో వాళ్ళు బాగానే ఇదవుతున్నారు, మొత్తం స్టాఫ్ అంతా కూడా. నాకు చాలా బాగా నచ్చింది సర్వీస్ అనేది ప్రణామ్ హాస్పిటల్లో. ఇదేం ప్రమోషన్ ఏం కాదు, ఆబ్వియస్లీ నేను చూపించుకుంటున్నాను, నాకు నచ్చింది కాబట్టి సర్వీస్ నేను చెప్తున్నాను అంతే. తర్వాత మిట్టున మమ్మీ ఇంటి నుంచి వచ్చారు. మమ్మీ మార్నింగ్ ఇంటికి వెళ్తుంది, నైట్ అంతా మమ్మీ ఉంటుంది, మార్నింగ్ వెళ్తుంది, ఇలా భోజనం ఏమైనా తీసుకొస్తుంది అనమాట నాకు. అండ్ ఈరోజైతే తాలింపు అన్నం తీసుకొచ్చింది నా కోసం. జీలకర్ర అన్నం ఉంటుంది కదా, జీలకర్ర అన్నం తీసుకొచ్చింది. రేపు నుంచి సాగదీస్తాం కాలేజీని. పర్ర పావడం ఇంకా మసాజ్. ఆ మసాజ్కే మధ్యాహ్నం పడుకొని పోతారు స్నానం చేయించినాక. మేము బొడ్డుతో స్నానం చేయించేసి అలాగా 10కి అటు ఆడిన తర్వాత వస్తుంది. ఇప్పుడు ఇది కూడా న్యూ బోర్న్ బేబీస్ ఏంటి బ్లర్గా కనిపిస్తుంది, క్లియర్గా విజన్ ఉండదు వాళ్ళకి. విజన్ ఉండదు, హియరింగ్ కూడా క్లియర్గా ఉండదు. నేను ఆల్మోస్ట్ 3 days ఉన్నాను హాస్పిటల్లో. అంటే జాయిన్ అయిన రోజు అండ్ తర్వాత రోజు అండ్ ఆ తర్వాత రోజు ఉన్నానన్నమాట. అండ్ తర్వాత డిశ్చార్జ్ అయిపోయాను. ఆల్మోస్ట్ 3 daysలో డిశ్చార్జ్ చేసేసారు. నార్మల్గా అయితే నాకు 5 days అని చెప్పారు, 3 to 5 days అని చెప్పారు. బట్ నాకైతే స్టిచెస్ చాలా తొందరగానే మాడిపోయాయి. అందువల్ల నాకు వేసిన స్టిచెస్ అయితే జిప్ లైన్ లాగా వేశారనమాట, డిజాల్వబుల్. అవి రిమూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. మిట్టుగా టైంలో అయితే స్టిచెస్ వేశారు, వాళ్ళు మళ్ళీ కుట్లు విప్పారనమాట. 9th డేనో 8th డేనో కుట్లు విప్పారు. బట్ ఇప్పుడు అలా కాదు. అండ్ ఆల్సో నాకు ఇప్పుడు స్కార్ కూడా ఒకటి పైన వేశారనమాట. ఆల్రెడీ నేను షేర్ చేసినట్టున్నాను ఇది. సో ఇప్పుడైతే మ్యాక్సిమం నాకు స్టిచెస్ పెయిన్స్ అవి కొంచెం తగ్గుతున్నాయి. మెయిన్ ఫుడ్ కరెక్ట్గా తీసుకొని కొంచెం వాకింగ్, వాటర్ ఎక్కువ తాగాలన్నమాట. వామ్ వాటర్, అది కూడా కూల్ వాటర్ ఈ సీజన్లో అసలు తాగకూడదు, చాలా ప్రికాషనరీగా ఉండాలి. ఒకరోజు అయితే నాకు కూల్ వాటర్లో చేయి కడుక్కొని కాలు మీద వేసుకోవడం వల్ల వణుకులా వచ్చేసింది ఫుల్గా. సో ఆ ఎఫెక్ట్లు అన్నీ మనకి ఫ్యూచర్లో కనబడిపోతాయి. సో పొరటాలు ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పెద్దలు అందరూ కూడా అన్ని ట్రెడిషన్స్ అన్ని ఈ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మామూలుగా పెట్టలేదు. ఫ్యూచర్లో ఉండే కాంప్లికేషన్స్ తగ్గించుకోవడానికి ఇప్పుడు అంత జాగ్రత్తగా ఉండమని చెప్పేవారనమాట. సో నేనైతే ఫొటోస్ అవి తీస్తున్నాను కానీ ఇంకా పెద్దగా షేర్ చేయట్లేదు ఎక్కడ కూడా, ఎందుకంటే దిష్టి తగిలిద్ది కదా. అందుకని మిట్టు అయితే చాలా ఎంజాయ్ చేశాడు. స్టార్టింగ్లో వాడు చెల్లి కాదని ఎంత ఏడ్చాడో ఇప్పుడు మాత్రం చాలా మంచిగా వాడే హ్యాండిల్ చేస్తానన్నట్టు ఇదవుతున్నాడు అనమాట. నా దగ్గరికి వచ్చాక ఏడు పాపేశాడు. చూడు తమ్ముడు, చూడు ఎంత క్యూట్గా పడుకున్నాడు, తమ్ముడు చూడు ఎలా ఏడుస్తున్నాడు, వాడు చూడు ఎలా కళ్ళు తెరుస్తున్నాడు అని చెప్పి. సో భయపడుతూనే మంచిగా ఎత్తుకునేవాడు అనమాట. మంచిగా టైం స్పెండ్ చేశాడు వాడు 2 రోజులు. ఆపాడు, ఏడు పాపాడా? ఓకే, ఏడ్చినా సరే నువ్వు హ్యాండిల్ చేయాలి, గట్టి పట్టుకో.
ఇంకా చప్పగా ఉంటే తినబాకు నేను అంటే చూస్తాను తినేసి తర్వాత రూమ్ టూర్ యాక్చువల్గా స్టార్టింగ్లో నేను ప్రవీణ్ని తీయమంటే మేము డిశ్చార్జ్ అయ్యే టైంకి తీస్తున్నాను నేను తను తీయడం మర్చిపోయారనమాట. సో రూమ్ అయితే ఇలా ఉంది. ఇది మిడ్ రేంజ్ రూమ్ అనమాట. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. ఇది మిడ్ రేంజ్ రూమ్, హై రేంజ్ ఒకటి ఉంటుంది, లో రేంజ్ ఒకటి ఉంటుంది, మిడ్ రేంజ్ ఒకటి ఉంటుంది. లో రేంజ్ అంటే లో రేంజ్ కూడా కాదు, నార్మల్ డెలివరీ వాళ్ళకి ఆ రూమ్ ఇస్తారు. అంటే 1 డే 2 డే మాత్రమే ఉంటారు కదా అని చెప్పి. సో సి సెక్షన్ వాళ్ళకి ఇలా ఇస్తారనమాట. మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. మనం నార్మల్ డెలివరీ వాళ్ళకి ఇచ్చే రూమ్ కావాలన్నా మనం తీసుకోవచ్చు. అండ్ ఈ రూమ్ ఛార్జ్ నేను ఫుల్ ఎక్స్పెన్సెస్ చేసినప్పుడు వీడియో పెడతాను. ఒక బెడ్ ఇస్తారు అండ్ క్రాడిల్ ఇస్తారు బేబీకి, అండ్ ఇలా కొంచెం సాకెట్స్ అవన్నీ ఉంటాయి, అండ్ ఒక టేబుల్ ఉంటుంది, అండ్ ఒక సోఫా టైపు అటెండర్ పడుకోవడానికి ఒక సోఫా ఉంటుంది, అండ్ ర్యాక్స్ కూడా ఉంటాయి ఫుల్గా. మనం ఇందులో ఏమైనా పెట్టుకోవచ్చు, లైక్ మన క్లోత్స్ కానీ అవన్నీ పెట్టుకోవచ్చు. మేము ఇంక ఇందులో ఏం సర్దలేదు, ఎందుకంటే 3 days కదా అని చెప్పేసి ఇంకేం సర్దలేదు. లోపల ఏదో ఒక మెషిన్ ఉంది. సో ఇది రూమ్ టూర్ అయితే. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.